Hi friends, very good morning. Welcome to our class. Welcome to SLNS TEL. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, మనకు ఈ చాళుక్యన్ ఏజ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. చాళుక్యన్ ఏజ్ చాలా పెద్దది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ చాళుక్యన్ ఏజ్ మనము ఇప్పటి వరకు ఏ కింగ్ అంటే చాళుక్యన్ ఏజ్కి సంబంధించిన ఈ చాళుక్యాస్ గురించి మనము ఈస్టర్న్ చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్, ఇవన్నీ ఈ కింగ్స్ అందరి గురించి ఇన్ డీటెయిల్గా వారి హయాంలో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్నీ స్పష్టంగా నేర్చుకున్నాము మన ప్రీవియస్ క్లాసెస్లోని. ఈరోజు మనము స్టార్ట్ చేస్తున్న కింగ్డమ్ ఏంటిదంటే చూడండి, ముడిగొండ చాళుక్యాస్. ఓకే, ముడిగొండ చాళుక్యాస్ మనము నేర్చుకుంటున్నాము ఈరోజు క్లాస్లో. నిన్నటి లాస్ట్ క్లాస్లో డిక్లైన్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్ గురించి నేర్చుకున్నాము. ఎట్లా వేములవాడ చాళుక్యాస్ అంతరించింది అనేది స్పష్టంగా నేర్చుకున్నాం. ఓకే, సో లెటస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ మంచిగా హెడ్డింగ్ రాసుకుందాం. ఈ ముడిగొండ చాళుక్యాస్ మనము ఈరోజు నేర్చుకుంటుంది ఈ ముడిగొండ చాళుక్యాస్ గురించి. ఓకేనా, సో మనం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్రతి క్లాస్లో ప్రతి కింగ్ గురించి రాసుకోగానే మనం రాయాల్సింది మనకి తెలుసు కదా, వారి యొక్క రూలింగ్ పీరియడ్ 850 టు 1200 AD వరకు మన ముడిగొండ చాళుక్యాస్ వారి యొక్క రూలింగ్ టైం అన్నమాట. ఇది ముడిగొండ చాళుక్యాస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ముడిగొండ చాళుక్యాస్ హ్యావ్ రూల్డ్ ఓవర్ మంచి కొండనాడు. ఓకే, మంచి కొండనాడు అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఈ ముడిగొండ చాళుక్యాస్ ఏంటిదంటే చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే రూల్డ్ ఓవర్ మంచి కొండనాడు ఇన్ కొరవిసీమ ఆఫ్ ప్రెజెంట్ తెలంగాణ. ఓకే, మంచి కొండనాడు, మంచి కొండనాడు. ఓకే, ఈ మంచి కొండనాడు ఇన్ కొరవిసీమ, మంచి కొండనాడు ఇన్ కొరవిసీమ. ఈ మన కొరవిసీమ తెలంగాణ ప్రాంతంలో కొరవిసీమ ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే చూడండి, ఖమ్మం అండ్ వరంగల్. ఈ మన ఖమ్మం అండ్ వరంగల్ని కొరవిసీమ అని మనము పిలుస్తాం అనమాట మన తెలంగాణలో. ఓకే, అయితే వీరి యొక్క ముడిగొండ చాళుక్యాస్ ఎట్లా స్టార్ట్ చేసిరంటే, ముడిగొండ చాళుక్యాస్ హ్యావ్ రూల్డ్ ఓవర్ మంచి కొండనాడు. ఈ మంచి కొండనాడుని వాళ్ళు ముడిగొండ చాళుక్యాస్ రూల్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఇట్లా మనం రాసుకుందాం, మంచి కొండనాడు ఇన్ కొరవిసీమ. ఓకే, వీరి క్యాపిటల్ ఏంటిదంటే ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, క్యాపిటల్ వచ్చేసి వీరి యొక్క క్యాపిటల్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్టే ఈ ముడిగొండ చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ అని మనకి తెలుస్తుంది. తర్వాత ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కొరవిసీమ వాస్ కాల్డ్ యాజ్ మంచి కొండనాడు. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కొరవిసీమ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఖమ్మం కానీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వరంగల్ కానీ మనకి ఈ హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కొరవిసీమ వాస్ కాల్డ్ యాజ్ మంచి కొండనాడు. తర్వాత వీరి గురించి ఇన్ డీటెయిల్గా చూసుకుంటే మన వేములవాడ చాళుక్యన్ కింగ్డమ్ లాగానే ముడిగొండ చాళుక్య కింగ్డమ్ కూడా బార్డర్స్ ఆఫ్ వెంగి అండ్ మాల్కేడ్ ఎంపైర్స్. వారి బార్డర్స్లోనే వీరి యొక్క రూలింగ్ ఏరియా అనమాట, వీరి యొక్క రూల్ చేస్తున్న ప్లేస్ అని మనకి తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే కింగ్డమ్ వాస్ ఇన్ కంట్రోల్ ఆఫ్
టు రూట్స్ దట్ ఎంటర్డ్ ఇన్ టు ది వెంగి కింగ్డమ్ అని తెలుస్తుంది. తర్వాత ముడిగొండ చాళుక్యాస్ వీరి రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే నార్థన్ ఒక గార్డింగ్ అనమాట, నార్త్ వెస్టర్న్ బౌండరీస్ ఆఫ్ ది వెంగి చాళుక్యాస్. సో దే ఆర్ ద trusted feudatories of the Vemulwada Chalukyas and their neighbors Eastern Chalukyas and Rashtrakutas. సో మనకి ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఈ ముడిగొండ చాళుక్యాస్ దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ వేములవాడ చాళుక్యాస్ అండ్ దేర్ నేబర్స్ రాష్ట్రకూటాస్ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత వీరి యొక్క సోర్సెస్ చూసుకుంటే మనకి ప్రతి కింగ్డమ్ గురించి సోర్సెస్ కంపల్సరీ తెలుస్తుంది. ఆ సోర్సెస్ ఏంటిదంటే చూడండి, వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్ కోరవి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్, తర్వాత మొఘల్ చెరువు ఇన్స్క్రిప్షన్, తర్వాత విరియాలవారి గూడూరు ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ క్రివక ఇన్స్క్రిప్షన్స్. ఇన్ని ఇన్స్క్రిప్షన్స్ మన ముడిగొండ చాళుక్యాస్ గురించి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, ప్రతిదానికి మనకి ఇన్స్క్రిప్షనే మనకు ఒక ప్రూఫ్ లాంటిది. ఈ ఇన్స్క్రిప్షన్స్ తోటే మనము సబ్జెక్ట్ ప్రొసీడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఈ ముడిగొండ చాళుక్యాస్ యొక్క ఫౌండర్ ఎవరు అనేది మనము తెలుసుకోవాలి. రైట్, ప్రతి కింగ్కి ఫౌండర్ ఎవరు అనేది మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ముడిగొండ చాళుక్యాస్ ఫౌండర్ ఎవరు అంటే రణమర్దుడు. చూడండి, రణమర్దుడు. ఈ రణమర్దుడే ఈ ముడిగొండ చాళుక్యాస్ యొక్క ఫౌండర్ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, రణమర్దుడు ఆయన హయాంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయంటే హీ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ముడిగొండ చాళుక్యన్ డైనాసిటీ. రైట్, ఈ మనకి హిస్టోరియన్స్ కొందరి అభిప్రాయం ఎలా ఉందంటే హీ మైట్ హ్యావ్ బిలాంగ్ టు వెస్టర్న్ చాళుక్యన్ డైనాసిటీ, వెస్టర్న్ చాళుక్యాస్కి సంబంధించి ఉండొచ్చు అని మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారు. తర్వాత హీ అక్వైర్డ్ కొరవి మండలం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ అండ్ రూల్డ్ ఫ్రమ్ ముడిగొండ. ఓకేనా, వీరు మన రణమర్దుడు కింగ్ రణమర్దుడు ద ఫౌండర్ ఆఫ్ ముడిగొండ చాళుక్యాస్ ఏం చేసిందంటే కొరవి మండలాన్ని ఆక్యుపై చేసుకుని అని మనకి తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రణమర్దుడికి సన్ ఉన్నాడు. ఆ సన్ ఎవరు అంటే చూడండి, రణమర్దుడికి సన్ ఉన్నాడు. ఆ సన్ ఎవరు అంటే కుసుమాయుధుడు. ఓకేనా, చూడండి పేరు రాస్తున్నాను, కుసుమాయుధుడు. కుసుమాయుధుడే రణమర్దుడు యొక్క సన్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కింగ్ కుసుమాయుధుడు కింద జరిగిన ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ నేర్చుకుందాం. కుసుమాయుధుడి యొక్క రూలింగ్ పీరియడ్ టైం చూసుకుంటే 870-895 వరకు ఉంది. ఓకేనా, 870-895. మనకి కొరవి ఇన్స్క్రిప్షన్ మనకి ఏం చెప్తుందంటే ఆఫ్టర్ రణమర్దుడు హిస్ సన్ కుసుమాయుధుడు హ్యాస్ అజ్యూమ్డ్ అథారిటీ అని చెప్తున్నారు. హీ వాజ్ ది కాంటెంపరీ ఆఫ్ గుణాగ విజయాదిత్య అండ్ చాళుక్య భీమా అని కూడా మనకి తెలుస్తుంది. ఈ కుసుమాయుధుడే హీ వాజ్ ది కాంటెంపరీ ఆఫ్ గుణాగ విజయాదిత్య అండ్ చాళుక్య భీమా. కాంటెంపరీ అంటే వారు ఉన్న టైంలో మన కుసుమాయుధుడు కూడా ఉన్నాడు అని మనకి తెలుస్తుంది. తర్వాత హీ ప్లేడ్ ఏ లీడింగ్ రోల్ ఇన్ ద వెంగి చాళుక్య రాష్ట్రకూట కాన్ఫ్లిక్ట్ దట్ వాస్ ఇన్వాల్వ్ డ్యూరింగ్ హిస్ టైమ్. ఓకేనా, వారి యొక్క కాన్ఫ్లిక్ట్ అంటే ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడెప్పుడు వీరిని ఆక్రమించుకోవడానికి రాష్ట్రకూటాస్ వెయిట్ చేస్తున్నారు, అదే మనకి హిస్టోరియన్స్ చెప్తున్నారనమాట. సో ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ గుణాగ రాష్ట్రకూట కృష్ణ too with a revengeful attitude has
ఫస్ట్ ఆక్యుపైడ్ కొరవి రీజియన్. మన గుణాగ విజయాదిత్య చనిపోయిన వెంటనే రాష్ట్రకూట కింగ్ కృష్ణ II ఆక్యుపై చేసుకున్నాడు కొరవి రీజియాన్ని. తర్వాత వెంగి చాళుక్యాస్ మీద దండయాత్ర కూడా చేసిండని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇన్ దిస్ కనెక్షన్ కుసుమాయుధుడు ఏం చేసిండంటే, కుసుమాయుధుడు మేడ్ అన్ అటాక్ ఆన్ ది రాష్ట్రకూటాస్, ఫ్రీడ్ చాళుక్య భీమా ఫ్రమ్ ద క్యాప్చరింగ్ ఆఫ్ కృష్ణ II. ఓకే, సో మన కుసుమాయుధుడు ఏం చేసిండంటే చూడండి, మేడ్ అన్ అటాక్ ఆన్ రాష్ట్రకూటాస్, ఫ్రీడ్ కృష్ణ భీమా అని మనకి చెప్తున్నారు. రాష్ట్రకూటాస్ ఫ్రమ్ కొరవిసీమ అండ్ స్కిల్ఫుల్లీ గాట్ ద ఎంపైర్ ప్రొటెక్టెడ్. ఓకేనా, ఈ రకంగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రకూటాస్ని ఓడించిన మన కుసుమాయుధుడు ఏం చేసిందంటే చాళుక్య భీమాకి ఈ రాజ్యాన్ని అప్పగించిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా, సో కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకుందాం మన ఈ కుసుమాయుధుడి గురించి. ఫస్ట్, ముడిగొండ చాళుక్యాస్ ఫౌండర్ ఎవరు అంటే రణమర్దుడు. రణమర్దుడికి సన్ ఉన్నాడు, ఆ సన్నే ఎవరు అంటే కుసుమాయుధుడు. ఓకేనా, ఈ కుసుమాయుధుడు హీ వాజ్ ది కాంటెంపరీ ఆఫ్ గుణాగ విజయాదిత్య అండ్ చాళుక్య భీమా అని మనకి తెలుస్తుంది. ఓకేనా, తర్వాత ఈ మన కుసుమాయుధుడు మేడ్ అన్ అటాక్ ఆన్ రాష్ట్రకూటాస్. ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. ఓకే, కుసుమాయుధుడు మేడ్ అన్ అటాక్ ఆన్ ది రాష్ట్రకూటాస్. ఓకేనా, తర్వాత ఈ చాళుక్య భీమాని హెల్ప్ తీసుకొని చాళుక్య భీమాకి గెలిచిన తర్వాత వెంటనే ఆ రాజ్యాన్ని చాళుక్య భీమాకి అప్పగించిందని కూడా మనకి తెలుస్తుంది. ఓకే, ఇదంతా ఇలా అంటే కొరవి రీజియన్ ఈ మన శాసనాల ద్వారానే మనకి ఇట్లా జరిగిందని తెలుస్తుంది. మనకి హిస్టోరియన్స్ అదే విధంగా చెప్తున్నారు. ఇదంతా కొరవి ఇన్స్క్రిప్షన్ ద్వారానే తెలుస్తుంది. ఇది ఎలా జరిగింది అంటే ఈ కొరవి ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకి స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో కుసుమాయుధుడు, రణమర్దుడు, కుసుమాయుధుడి గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనము చూడండి, ఈ కుసుమాయుధుడు కూడా సన్ ఉన్నాడు. ఆ కుసుమాయుధుడి యొక్క సన్ పేరు ఏంటిదంటే గొనగయ్య గురించి నేర్చుకుందాం. ఓకే, కుసుమాయుధుడి యొక్క సన్ ఎవరు అంటే గొనగయ్య గురించి నేర్చుకుందాం. మన క్లాస్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లోని క్లాస్ వర్క్లో కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.